ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానంటాడు. టీడీపీ అధినేత చంద్రబాబు పోకడలను అనుకరిస్తాడు. అధికారులను దబాయించడంతో పాటు దాడులు కూడా చేస్తాడు. ఓటేసి గెలిపించిన ప్రజలంటే చులకనగా చూస్తాడు. అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తూ అదే ప్రజాసేవ అన్నట్లుగా బిల్డప్ ఇస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక, మట్టిని సైతం కొల్లగొట్టేశాడు. దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 10 ఏళ్ల పాపాలపై ఒక ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు, రౌడీయిజంలో ఫేమస్ అయ్యాడు. సినిమాలో విలనిజాన్ని నిజ జీవితంలో ప్రజాసేవ ముసుగులో చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏలూరు జిల్లాలోని దెందులూరు కూడా ఒకటి. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, నిరంతరం ఈ నియోజకవర్గంలో ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తోంది. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన చింతమనేని ప్రభాకరే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తారంటున్నారు. ఒక దుర్మార్గుల్లాగా, ఒక దుష్టుల్లాగా, ఒక రాక్షస పాలన చేశాడు. దళితులంటే అసలు గౌరవం లేకోకుండా దళితుల మీద ఎన్ని వ్యాఖ్యలు చేశాడంటే, ఎంత కించపరిచాడంటే, దళితులు ముండా కొడగలారా, మీకెందుకురా రాజకీయాలు అని ఒక ప్రజాప్రతినిధి అనడం మన చరిత్రలో ఎప్పుడైనా చూసామా? ఇలాంటి ప్రతినిధికి చంద్రబాబు నాయుడు 2 సార్లు టికెట్ ఇచ్చి, అంటే చంద్రబాబు కూడా, ఎందుకంటే చంద్రబాబు కూడా గౌరవం లేదు. చంద్రబాబు ఏమన్నాడు, ఎస్సీల్లో ఎవడపడతాడా అని చెప్పేసి అడిగాడు. మరి ఇలాంటి నాయకుల పాలనలో దెందులూరు నియోజకవర్గంలో అనేకమైనటువంటి సామాజిక వర్గాలు ఎంత ఇబ్బందులు పడ్డారంటే, ఒకళ్ళని చూస్తే పెన్షన్ అడిగితే కొట్టడం, దళితులు నీకెందుకు రాజకీయాలంటే వాళ్ళు కొట్టడం, జైల్లో పెడతాం. ఒక కుర్రాడు పెళ్లి రోజు కూడా చూడకోకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 10 ఏళ్ల పాటు దౌర్జన్యాలతో పాటు ప్రకృతిని దోచుకున్నారని అక్కడి ప్రజలే అంటారు. పేదవేగి మండలం సూర్యాపేట గ్రామంలో పేదల భూముల్లో నీటి చెరువు తవ్వకం పేరుతో 60 ఎకరాల పేదల భూములను లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం అన్న వాళ్ళకి ఎకరం పొలాలు కొనిచ్చారండి. నాది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి నువ్వు చంద్రాల ప్రభారం దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇది వరకు చంద్రాల ప్రభారం మీద కేసులు అయి పెట్టానండి. ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను తంతారు, మరి మధ్యవర్తిలో నేను ఉన్నాను కాబట్టి చిన్ని గారిని అనేవాడిని, నిన్ను అన్యాయం చేయకూడదు రాటాలు, నీ 2 ఎకరాలు మేము తీసేసుకుంటున్నాము, తవ్వేస్తాము అని అంటే, అదేంటండి మేము లేబర్ ఏదో తిని తినక కొనుక్కున్నామండి అంటే, నీ పేరుని లేవు కదా పట్టాలు, మరి వాళ్ళ పేరు మీదే ఉండయి, అవి డీరానం పట్టాలు, ఎకరం 3,50,000 కాడికి ఇస్తాను, అవసరమైతే తీసుకో, లేదంటే తవ్వేసేస్తాం, రేపు వచ్చేది కూడా మా ప్రభుత్వమే, ఆ 3,50,000 కూడా నీకు రావు అని అన్నారండి. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈమె పేరు రాట్టాలు. ఆమెకు సూర్యారావుపేటలో 2 ఎకరాలు ఉంది. చెరువుకు కావాలని 2 ఎకరాలను గుంజేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటిని సైతం కూలగొట్టడంతో అప్పట్లో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానని చెబుతోంది. అయితే అధికారులు సైతం చింతమనేనికి వత్తాసు పలికారని, ఎక్కువగా గోల చేస్తే పిచ్చాస్పత్రిలో చేర్పిస్తానని ఆ అధికారి హుకుం జారీ చేశారని ఆరోపిస్తోంది. పిచ్చాస్పత్రిలో వేసేస్తా, పిచ్చదానవనని చెప్తా, నువ్వు పిచ్చాస్పత్రిలో వెళ్ళిపోతావు, ఏ కానిస్టేబుల్ ఏమన్నా బయట తోసే అని అన్నాడు. ఎమ్మెల్యే గారి మాట చింతనెల ప్రభారం లోబడిపోయాడండి. ఇల్లెత్తానన్న ఓడు ఆయనకు లోబడిపోయి. గత ప్రభుత్వంలో దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ కు అడ్డు చెబితే అనుచరులతో దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేసేవాడని చెబుతున్నారు. ఆ భూమి ఇచ్చేసరిగమ్మ వెళ్ళి ఇల్లేసుకుంటే, నా భర్త నేను వెళ్ళి ఇల్లేసుకుంటే కర్రలతో బడుతులతో ఉరికిచ్చేసేవాళ్ళండి. ఉరికిచ్చేసి పారిపోయి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారండి వాళ్ళు కొడుతున్నారండి, నా ఇల్లు స్థలం ఉప్పియండి ఉప్పివని అంటే అన్నాడు, దమ్ముంటే ఇల్లు వేసుకో, లేదా మూసుకొని కూర్చో, నువ్వు కూడా వాళ్ళని కొట్టేయి నీ దగ్గర దమ్ముంటే, లేదా వాళ్ళతో తన్నులు తిను, అప్పుడు పోలీసు వారు వస్తారన్నారండి. పోలీసు వారు దేనికి వస్తారండి, నేను చచ్చిపోతే నా శవాన్ని పోస్ట్ మార్టం చేతకు వస్తారండి అన్న. అప్పుడు కాటనే భాస్కర్ అన్నాడు, నేను ఎవరిని తెలుసా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా అని అంటే, కలెక్టర్ గారండి మీరు అన్న. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే అయిన తరువాత రౌడీయిజాన్ని మొదలుపెట్టారని, నియోజకవర్గంలో రాక్షసుడిగా వ్యవహరించారంటున్నారు ప్రజలు. 1995 నుంచి చింతమనేనిపై 84 కేసులు ఉండగా అందులో అట్రాసిటీ కేసులే 17 ఉన్నాయంటే అతడి నేరపూరిత స్వభావం ఏమిటో అర్థమవుతుందంటున్నారు దళిత నేతలు. ఒక గజి దొంగలాగా చంద్రబాబు గజి దొంగ, ఇతను గజి దొంగ అడ్డగోలుగా దోసుకుని ఇక్కడ మొత్తం ల్యాండ్ కబ్జాలు చేసి, దళితులే కాదు ఇతర పేద వర్గాలు
బ్రాహ్మిన్స్లో కూడా చింతనాని ప్రభాకర్ చేసినటువంటి అతని మీద ఉన్న కేసులు కూడా సుమారు 46 కేసులు ఉన్నాయి. ఇదొకటే కాదు, ప్రజలనే కాదు గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా ఎంత కిరచబాటు చేయడంటే ప్రత్యక్షంగా నేనే సాక్ష్యం. ఎప్పటికి కూడా దళితుల భూములు ఎక్కడున్నా సరే పెదవేగ మండలంలో కనీసం ఉన్నటువంటి అసెస్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ రోజున వాళ్ళ అనుసరణ వర్గం చేతిలోనే ఉన్నాయి. అదేవిధంగా రామసింగారంలో ఉన్నటువంటి అసెస్మెంట్ ల్యాండ్స్ కూడా వాళ్ళ అనుచరుల చేతిలోనే ఉన్నాయి. ఎంతమంది పోరాటాలు చేసినా ఏం చేసినా ఈ రోజున ప్రయోజనం లేకుండా పోయింది. అది కాకుండా ప్రశాంతంగా ఉండే ఏలూరు జిల్లాలో ఇసుక మట్టి తవ్వకాలతో పేట్రేగిపోయిన చింతమనేని దళితుల భూములపై కూడా కన్నేశాడు. అందులో భాగంగా దళితుల భూములను సైతం లాక్కున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు భాగ్యం, భర్త సోమేశ్వరరావు. పెదవేగి మండలం గుమ్మగుంటకు చెందినవారు. వీళ్లు కూడా చింతమనేని బాధితులే. వీరి కుటుంబానికి 6 ఎకరాల భూమి ఉంది. అందులో 2 ఎకరాలు పోలవరం కాలువగట్టులో పోగా మిగిలిన 4 ఎకరాలపై చింతమనేని కన్నేశాడు. అతడు అతని అనుచరులు గుడి కట్టాలని తమ భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోతున్నారు. కబ్జా చేసి మా 4 కుటుంబాలని బయటికి దోలి పోలీసు డిపార్ట్మెంట్తో కాంతిప్రియ ఆమె ఎస్ఐ గారు అప్పుడు ఆమె మమ్మల్ని వచ్చి మా ఇల్లు పడదోసి ఇల్లు 2 ఏళ్ల మీటర్లు బీక్కుని చింతమనేని గారు వచ్చి వాళ్ళ అనుసరీలు అందరూ వచ్చి తోటలో ఉండాలి మమ్మల్ని అందరినీ బయటికి తోలేసి మమ్మల్ని కర్రలతో కొట్టాడు. గొడ్లన్నింటిని బయటకు తోలేశాడు. 2 ఏళ్ళు పడదోసేసాడు. కొక్కులేని తీసుకొచ్చి మా స్థలాలు ఆయన అరుపుకుందామని తీసేసుకుందామని తీసుకున్నాడు. ఆయన స్వాధీనం చేసుకుందామని మమ్మల్ని బయటకు తోలేసేసాడు. 6 ఎకరాల పొలం అయ్యా బయటకు తోలేసేసాడు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించే దిక్కులేక కాళ్ళు పట్టుకున్నాను వెళ్ళి. కాళ్ళు ఇంటికి వెళ్ళి అయ్యా మేము పేదాళమే, మాకు ఉండటానికి ఇళ్ళ స్థలం కూడా లేదు, మేము 45 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాము, తినటానికి ముద్దలేని రోజుల్లో పావలా మొక్కపాత పోసి ₹1 కూలి చేసి కడుపు కట్టుకుని కడుపుకి అన్నం కూడా తినుకోకుండా ఎకరం 5,000 రూపాయలు చొప్పున కొనుక్కున్న పొలము. తమ పొలాలను ఆక్రమించుకునే ముందు తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారంటున్నారు భాగ్యమ్మ దంపతులు. ఈ విషయంపై అధికారులను అడిగితే కేసులు పెట్టుకోవాలని సూచిస్తున్నారంటున్నారు. ఇక్కడ గుడి కట్టాలని స్థలాన్ని ఆక్రమించుకున్నారంటున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టారు. పట్టా పొలం అదేమన్నా పారంపోక పొలం కాదు, మా కష్టాలు సంపాదించుకున్న పొలం. మా అక్కగారు ఆయన అనసూయ పేరు మేము పెట్టబట్టి మేము వాళ్ళ తమ్ముళ్ళం కాబట్టి మాది పొలం అంటే మీది కాదు అని చెప్పి చింతమనేని మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టేసేసాడు. ఆ ఇబ్బందులకి గురైపోయి ఇప్పటివరకు కూడా మేము కోలుకోలేక అప్పులు పాలయ్యి నానా ఇబ్బందులతో సరైన బట్ట లేక సరైన తిండి లేక ఉండటానికి నివాస స్థలం లేక కరెంటు బిల్లు కట్టుకోలేక నానా ఇబ్బంది పడుతున్నామండి. ఆ చింతమనేని ప్రభాకర్ గారు ఆయన చేసిన ఇబ్బందులకి అసలు బ్రతకడమా సావటమా మరలాగన ఆ చింతమనేని ప్రభాకర్ గారు ప్రభుత్వంలోకి వస్తే మేము ఖచ్చితంగా పురుగుల మందు తాగి మరణించాల్సింది. ప్రజాసేవ ముసుగులో ప్రజలను అవస్థలకు గురి చేస్తున్న చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.